హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎక్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో ఏంటంటే మనం మన ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాము. సో నేను ప్రీవియస్ వీడియోలో మీకు జావా ఇంట్రొడక్షన్, అదేవిధంగా మనకు జేడీకేని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి జావాని మన సిస్టంలో చూపించాను కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఎటువంటి ఐడిఈ టూల్స్ని యూజ్ చేయకుండా డైరెక్ట్ మన అందరి సిస్టమ్స్లో ఉన్నటువంటి బేసిక్ నోట్ ప్యాడ్, అదేవిధంగా కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసి ఏ విధంగా మనం కోడింగ్ రాయాలనేది చూద్దాము. సో దీంట్లో మీకు ఒక శాంపిల్ కోడ్, ఫస్ట్ జావా కోడ్ని రాసి దాన్ని అయితే నేను కమాండ్ ప్రాంప్ట్లో అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. సో ముందుగా కోడింగ్కి వెళ్ళే ముందు అసలు ఐడియా అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఈ ఐడియాస్ ఏం చేస్తాయంటే మనకు ఈ కోడింగ్ని సింప్లిఫై చేస్తాయన్నమాట. సో మనము కంపైలేషన్ ఇవన్నీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ వన్ క్లిక్తో అయితే మీరు టోటల్ మీరు జావా హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని కావచ్చు, అదేవిధంగా మల్టిపుల్ ఫైల్స్, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్లాసెస్, ఫైల్స్ అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని ఆర్గనైజ్ చేసి ఒక పక్కన మీకు ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని యూజ్ చేసి మీరు ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ మొత్తం మీరు మేనేజ్ చేయొచ్చు, క్లాసెస్. సో అదేవిధంగా ప్యాకేజెస్ అన్నీ క్రియేట్ చేసుకొని మీరు సింగిల్ క్లిక్తో అయితే మొత్తం ప్రాజెక్ట్ని అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో అదే మనకు మాన్యువల్గా నోట్ ప్యాడ్లో చేయాలంటే ఇది చాలా కష్టం అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసంగా ఇప్పుడైతే నేను జస్ట్ మీకు బేసిక్ అసలు జావా కోడింగ్ ఎట్లా మన నోట్ ప్యాడ్లో రాయాలి, అదేవిధంగా మీకు కమాండ్ నోట్లో ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనేది మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, వెళ్దాం రండి. సో ఇప్పుడైతే నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి ఒక న్యూ ఫైల్ అయితే తీసుకున్నాను. సో న్యూ ఫైల్ తీసుకొని దీంట్లో అయితే నేను దీనైతే ఫస్ట్ సేవ్ చేస్తానండి. సో నేను డీలోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, జావా _ప్రోగ్రామ్స్ అని ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. దీంట్లో నేను హలో వరల్డ్ .java అనే ఎక్స్టెన్షన్స్ అయితే నేను సేవ్ చేస్తున్నాను ఫైల్ని. సో ఎప్పుడైనా మీరు .java అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు మీకు కోడ్ అయితే రాస్తాను. సో నేనైతే ఇక్కడ హలో వరల్డ్ అనే క్లాస్ అయితే ఒకటి క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ అని రాస్తున్నానండి. సో ఎప్పుడైనా మీరు కర్లీ బ్రేసెస్ అయితే క్లాస్ని అయితే ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. సో దీని లోపల ఏంటంటే మనము ఒక మెయిన్ మెథడ్ రాస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఎంటైర్ ప్రాజెక్ట్లో మన జావా అప్లికేషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో దాన్ని అయితే ఖచ్చితంగా మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ మెథడ్ లేకుండా మీరు జావా ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేరు అనమాట. సో అది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ అప్లికేషన్. సో ఈ మెయిన్ మెథడే చెప్తుంది అనమాట. సో అప్లికేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి, సో అక్కడి నుంచి మనం క్లాసెస్ అన్నింటినీ లింక్ చేసుకుంటూ వెళ్తాము వన్ బై వన్. సో దీంట్లో అయితే నేను మెయిన్ మెథడ్ అయితే రాస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనమాట. సో దీని లోపల బ్రాకెట్ ఇచ్చి స్ట్రింగ్, ఒక అరే స్ట్రింగ్ తీసుకొని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇది కూడా మనకు ఫంక్షన్ కూడా ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్లో అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్లాసెస్ కానీ ఫంక్షన్స్ కానీ మీకు ఈ విధంగానే క్లోజ్ అవుతాయి. సో నేను ఇక్కడ ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేస్తాను. ఇప్పుడు మెసేజ్ ఏంటంటే సిస్టమ్ మీకు క్లియర్గా అయితే చెప్తాను ఇవన్నీ ఫ్యూచర్ క్లాసెస్లో. ఇప్పుడు జస్ట్ ఒక మెసేజ్ని ప్రింట్ చేద్దాం. మెసేజ్ ప్రింట్ చేయాలంటే మనం ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ టూల్స్ని అయితే యూజ్ చేసుకుంటాము. సో మెథడ్ వచ్చి మనకు ప్రింట్ చేయడానికి system.out.println, అండ్ ఇక్కడ ఏంటంటే మనము దీని లోపల హలో వెబ్ స్కిల్ తెలుగు అని ఇస్తున్నా. సో మీరు సెమీకోలన్తో అయితే మీరు ఎండ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే దీన్ని సేవ్ చేసేస్తున్నాను ఫైల్ని. సో ఫైల్ అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటనేది చూద్దాము. సో మనం జస్ట్ మన ఫస్ట్ కోడ్ అయితే రాసాము నోట్ ప్యాడ్లో, ఎటువంటి ఐడియా అయితే యూజ్ చేయలేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మన డీలోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడైతే మనం రాసాము కదా, సో జావా ప్రోగ్రామ్స్ అని చెప్పి, సో ఇక్కడైతే మనకు హలో వరల్డ్ .java అని కనబడుతుంది కదా, దీన్ని అయితే మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు జేవిఎంకి డైరెక్ట్ దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు అనమాట. సో ఎందుకంటే ఈ జేవిఎంకి అనేది ఓన్లీ బైట్ కోడ్, అంటే 0, 1 ఇట్లా ఉంటాయి కదా. సో ఆ కోడ్ మాత్రం అర్థమవుతుంది, మన హ్యూమన్ లాంగ్వేజ్ అయితే దానికి అర్థం కాదనమాట. సో దానికోసంగా ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే దీన్ని కంపైల్ చేస్తామో. సో ఆ క్లాస్ ఫైల్ ఏం చేస్తుందంటే ఆ క్లాస్ ఫైల్లో మనకు బైట్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను అది ఎట్లా చేయాలి ఏంటనేది. సో ఇక్కడ పైన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి.
సో జస్ట్ ఆ పాత్లోకి వెళ్ళి మీరు ఇక్కడ అడ్రస్ బార్ ఉంది కదా, సో ఇక్కడ మీరు CMD అని కొట్టారంటే సో ఆ పాత్ అయితే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ జావా ప్రోగ్రామ్స్ ఉంది కదా, సో మనం ఎక్కడైతే ఆ కమాండ్ ప్రాంప్ట్ ఎంటర్ చేసామో ఆ పాత్ అనేది తీసేసుకుంటుంది డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్. ఇది ఈజియెస్ట్ వే అనమాట. సో ఇక్కడ ఇక్కడికి వెళ్ళి నేను ఒక కమాండ్ అయితే టైప్ చేస్తాను. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో జావా కంపైలర్ చెప్తున్నాను అనమాట, నాకు ఈ hello world.java అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయని దానికి చెప్తున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే hello world.java. సో ఎప్పుడైతే దీన్ని ఎంటర్ చేస్తానో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. మన సోర్స్లో ఎప్పుడైనా ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. సో నేను ఎంటర్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే hello world.class అని క్రియేట్ అయింది. సో ఇదేమవుతుందంటే మనకు నేను చెప్పా కదా, JVMకి డైరెక్ట్ మన జావా కోడ్ అయితే అర్థం కాదు. మనం రాసిన కోడ్ ఎట్లుందంటే చూడండి, ఇదంతా హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇది దానికి అర్థం కాదు JVMకి, జావా వర్చువల్ మెషిన్కి. మన జావాలో అదొక మిడిల్ వేర్ లాగా పనిచేస్తుంది అనమాట. మనకు జావాకి అదొక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. మనం రాసిన కోడ్ని ఇది JVM అనేది కన్వర్ట్ చేసి మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లకు మార్చి మనకు అవుట్పుట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దానికోసంగా ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ మనము hello world.java ఎప్పుడైతే రాసామో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక క్లాస్ ఫైల్ని అయితే క్రియేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్లాస్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. సో క్లాస్ ఫైల్ ఇచ్చేటప్పుడు మీరు డైరెక్ట్ hello world అని ఇస్తే సరిపోతుంది, అది తీసేసుకుంటుంది ఆటోమేటిక్ క్లాస్ అని చెప్పి. సో నేను మళ్ళీ సేమ్ అక్కడికే వెళ్ళి ఈసారి జావాని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇంతకుముందు జావాని కంపైల్ చేశాను, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు డైరెక్ట్ జావాని ఇస్తే సరిపోతుంది. hello world అని ఇస్తున్నాను. సో మీరు చూసినట్లయితే మనం ఏదైతే ఇక్కడ ప్రింట్ చేసామో హలో వెబ్ స్కిల్ తెలుగు, సో ఇది మనకు కావాల్సిన అవుట్పుట్ అనమాట. సో దీన్ని మనం ప్రింట్ చేయమని చెప్తున్నాం జావాకి. సో ఇక్కడ ఆబ్వియస్గా మనకు అదే ప్రింట్ చేసింది అనమాట. సో మన జావా అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందని మీనింగ్ అనమాట. ఇది ఎందుకంటే మనకు అవుట్పుట్ అయితే మనం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మనకు వచ్చింది కాబట్టి జావా అనేది సక్సెస్ఫుల్గా అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. సో అట్లా మన ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అయితే రాసాము. మనం ఇక్కడ ఎటువంటి టూల్స్ కానీ ఐడియాస్ కానీ యూజ్ చేయలేదు. బేసిక్ మన నోట్ ప్యాడ్, అదేవిధంగా మనం కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసాము. సో మీకు అర్థమవుతుందని ఇట్లా చెప్పడం అయితే జరిగింది. మీరు అదేవిధంగా ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇంటెలిజెంట్ ఐడియా ఇట్లుంటుందండి. మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో దీంట్లో ఏంటంటే నంబర్ ఆఫ్ క్లాస్ ఫైల్స్ అదేవిధంగా రన్ చేయొచ్చు. సో దీంట్లో మీకు ఏం తెలియదు అనమాట, అసలు ఓవరాల్గా అసలు జావా అప్లికేషన్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది దీంట్లో ఏం తెలియదు. దానికోసంగా నేను ఏంటంటే మీకు స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుంచి అయితే చెప్తూ వస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ మనము జావా కోడ్ అయితే ఒక జావా ఫైల్తో అయితే సేవ్ చేసాము. సో అదేవిధంగా దాని తర్వాత దాన్ని ఎప్పుడైతే జావాసీతో కంపైల్ చేస్తామో ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. సో మీకు క్లాస్ ఫైల్ లోపల చూసినట్లయితే దీన్ని ఒకసారి ఓపెన్ చేయడానికి చూద్దాము. ఇదంతా బైట్ కోడ్లో ఉంటుంది చూడండి, ఇది మనకు అసలు కనబడుతుంది అర్థం అవుతుంది అనమాట అసలు. సో ఇది ఓన్లీ సిస్టమ్కే అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకు ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ క్లాస్ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తామో మీకు డైరెక్ట్ ఇక్కడ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, మన ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోస్లో మనము అసలు JVM అంటే ఏంటి ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా ఐడిని ఎట్లా ఇన్స్టాల్ చేయాలో అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోకి నచ్చితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.